ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిజమైన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమాజ స్థాపనకి, మహిళలకి సమానమైన హక్కు ఇవ్వాలి, 50% రిజర్వేషన్ అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ స్థాయిలో పరిస్థితులు ఉన్నాయి, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలపైన దాడులు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి అనేది ఒక్కసారి ప్రజలు ఈ 2 సంవత్సరాలు నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు నారా లోకేష్, ఆయన ఎలక్షన్స్ టైంలో ప్రచారంలో భాగంగా, ఆయన అడ్డదిడ్డమైన పాదయాత్రలో భాగంగా ఒక ఎర్ర బుక్ పట్టుకుని, రెడ్ బుక్ పట్టుకుని, మేము అధికారంలోకి వస్తే ఈ రెడ్ బుక్ని, రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ఆయన మాట్లాడిన వ్యక్తి ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాల నుంచి రెడ్ బుక్ రాజ్యాంగము అమల్లో ఉంది. ఇవాళ ఈ వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నిలువెత్తు నిదర్శనము నారా లోకేష్ అనే వ్యక్తి, నాకు తెలిసి ఆయన కొంచెం బొద్దుగా ముద్దుగా పప్పుసుద్దలా ఉన్నప్పుడు ఆయన అంబేద్కర్ గారి యొక్క జయంతికి, వర్ధంతికి తేడా తెలియకోకుండా ఆ రోజే బీజం వేశాడు. ఆ రోజు తెలిసి తెలియకుండా మాట్లాడాడు. ఇవాళ తెలిసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టము, ఏదైతే న్యాయము ఏ రకంగా జరుగుతూ ఉన్నది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిశ్చితంగా గమనించమని కోరుతాం. ఇది కాకుండా మరి పార్థసారథి గారు, మంత్రి పార్థసారథి గారు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన చెప్పిన ప్రెస్ మీట్లో ఏంటంటే, మిథున్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తాము, ఆత్మాహుతి దళంగా పనిచేస్తామని చెప్తున్నాడు. పార్థసారథి చెప్పిన మాట నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం మా ప్రాణాలు త్యాగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మా ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామనేది దానికి అర్థం. మరి పార్థసారథి గారు మరి మా దగ్గర నుంచి వెళ్ళినవాడే కదా, మరి మా దగ్గర ట్రైనింగ్ అయ్యి వెళ్ళినోడివి, ఆ మాత్రం సెన్స్ లేకోకుండా నువ్వు నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. ప్రతిదీ వక్రభాష్యంతో చూస్తూ ఉంటావా? ఇవాళ ఇంకోటి చెప్తా ఉన్నాడు, ఉన్మాదులు అంటున్నాడు, లేకపోతే టెర్రరిస్టులు అంటున్నాడు, ఇంకా నోటుకొచ్చిన దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే పార్థసారథి గారిని, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశం ఏంటండి? ప్రాక్టికల్గా ఆచరణ సాధ్యంలో జరిగేది మ్యాబిగన్ అనే ఒక ప్రతిపాదన తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రజల ముందు పెట్టారు. మీరిచ్చిన పబ్లిసిటీ, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ఇచ్చిన పబ్లిసిటీకి ప్రజల్లో విపరీతమైన చర్చ జరిగింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. హైవే గడుపక్క అమరావతి ప్రాంతం, లోతట్టు ప్రాంతం, హైవేకి ఇటు పక్కన మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాల్లో కలిపి ఒక కారిడార్ కిందన తయారయ్యి ఒక అద్భుతమైన పోర్ట్ కనెక్టివిటీ రోడ్తో, రేపు భవిష్యత్తులో కూడా వచ్చేది పోర్ట్ కనెక్టివిటీ రోడ్, అటు చెన్నై నుంచి కోల్కతా దాకా సాగర్మాలలో సీ కనెక్టివిటీ రోడ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇదే విజయవాడ, గుంటూరుకి, మచిలీపట్నానికి రింగ్ తిరుగుతుంది. మరి ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరికి సుమారుగా ఈ 3 ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఈ రేడియస్లో నాకు తెలిసి 40-45 లక్షల మంది పైచిలకు జనాభా ఉంటారు. మరి వీళ్ళందరూ డెవలప్ అవుతారు కదా.
ఈ ప్రాంతం మీరు అమరావతి ప్రాంతం తీసుకున్నారు. మీరు చెప్పిన అంశం ఏంటండి? ఇదే అమరావతి ప్రాంతంలో మీరు చెప్పిన అంశం ఏంటి? ఇది సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని చెప్పి ప్రజలను ఒప్పించారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఏది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్? మీరు మీ ఫేస్ వాల్యూ చూసి ప్లాట్లు అమ్మండి, డబ్బులు తీసుకురండి, క్యాపిటల్ కట్టండి, అంతే తప్పితే వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఇవాళ ఒకే ప్రాంతానికి తీసుకొచ్చి డబ్బు పెడుతూ మళ్ళీ అదే ప్రాంతంలో నిజంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఆ ప్రాంతంలో తీసుకుని వచ్చి ఎక్కడైనా మనకి వాటర్కి స్టోర్ చేసేదానికి వాటర్ని రిజర్వాయర్స్ ఎక్కడైనా కడతారండి? నాకు తెలిసి మొట్టమొదటి క్యాపిటల్ ప్రపంచంలో అక్కడక్కడ వాటర్కి ఎత్తిపోయడానికి రిజర్వాయర్స్ కడతా ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా క్యాపిటల్ ప్రాంతంలో రిజర్వాయర్స్ కట్టిన సందర్భం ఎక్కడా కూడా లేదు. మరి ఈ ప్రాంతంలో కడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ప్రాక్టికల్గా ఆచరణ సాధ్యంలో జరిగేది మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు, అది ప్రజల ముందు పెట్టారు. దానిపైన మీరు డిస్కషన్కి రండి. మీరు 2 లక్షల కోట్లు పెట్టుబడి పెడతా ఉంటున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బు? ఇవాళ ఏదో పూర్వం ఒక సామెత ఉండేది, ఏదైతే పులి మీద స్వారీ చేసేంతసేపు బాగానే ఉంటుంది, ఒకసారి దిగిన వెంటనే పులి వచ్చి తినేస్తుంది. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ఇదే లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి పులి మీద స్వారీ చేయిస్తూ ఉన్నారు, ఒక మబ్బుల్లోకి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆచరణ సాధ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రపోజల్ ఇవాళ కాకపోయినా రేపైనా కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. అందరూ తెలివైన వాళ్ళమే, ఎవరు అమాయకులు కాదు. ఇవాళ ఈ వంక పెట్టి నేను అడుగుతా ఉన్నా, నాకు ఎంత నవ్వు వస్తూ ఉందంటే, 21 నుంచి సింగపూర్లో శిక్షణా తరగతులు అంట. అది నాకు అర్థం కావట్లేదు. 9 మంది మంత్రులకి శిక్షణా తరగతులు అంట. ఎవరిస్తారు శిక్షణ? సింగపూర్ ప్రభుత్వం ఇస్తుందా మీకు శిక్షణ? ఎవరిస్తున్నారు? మీరు గతంలో ఇదే రైతుల్ని, అమరావతి రైతుల్ని తీసుకెళ్ళి అక్కడ సింగపూర్లో బిల్డింగ్లు చూపించి అక్కడ తీసుకెళ్లారు స్పెషల్ ఫ్లైట్లో. మీకు గుర్తుందో లేదో మర్చిపోయారేమో. అప్పుడు ఇదే పార్థసారథి మా పార్టీలో ఉన్నట్టున్నాడు. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు నట్టేటి ముంచేశారు. అక్కడ ఉన్న బిల్డింగ్లు మీరు ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు గ్రాఫిక్స్ చూపించింది సరిపోక ఇక్కడ ఉన్న రైతులందరినీ అక్కడ తీసుకెళ్లి స్పెషల్ ఫ్లైట్లలో ఆ భవనాలు పెద్ద పెద్ద ఎత్తేని చూపించి అమరావతి ఇలా తయారైపోతుందని చూపించి వాళ్ళు నట్టేటి ముంచేశారు. ఇప్పుడు ఏంటంట, ఇంకా పెద్ద గొప్ప విషయం ఏంటంటే, మంత్రులందరినీ కూడా సింగపూర్కి తీసుకెళ్తా ఉన్నారు. సింగపూర్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో ప్లాన్, సింగపూర్కి తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టారు కదండి, ఆ మంత్రి పేరు ఏంటంటే ఈశ్వరన్. ఆ ఈశ్వరన్తో ట్రైనింగ్ ఇప్పిస్తాడా ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఈ 9 మంది మంత్రులకి జైల్లో పెట్టిన ఈశ్వరన్తో ట్రైనింగ్ ఇప్పిస్తాడా? ఏంటండి ఇది? అసలు అంత ఆశ్చర్యం వేస్తూ ఉందనంటే, ఒక పక్కన వీళ్ళు పెట్టే ఖర్చు చూస్తే ఆకాశాన్ని అంటుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు, మళ్ళీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురికి 3 స్పెషల్ ఫ్లైట్లు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బు? ఈయన లోకేష్ చెప్తున్నాడు, నా సొంత డబ్బులతో నేను వెళ్తున్నానని. ఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నా. అప్పుడు కూడా వెళ్ళాల్సిందే కదా. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఆస్తులు లక్షల కోట్లు పెరిగిపోయినాయా? స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు వస్తున్నాయి? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. అంటే ఏ రకమైన క్విట్ ప్రోకో లేకోకోకుండా ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నా. ఇది ఈ అంశము. దీంతో పాటునండి ఎంత దారుణం అంటే, ఇవాళ ఇంకొక మాట ఏం చెప్పాడనంటే, వైఎస్ఆర్సీపీలో అగ్రనాయకత్వం ఆలోచన తప్పు ఉంటే చర్చించాల్సింది పోయి గుడ్డిగా అనుసరిస్తారా అని మళ్ళీ పార్థసారథి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీ ఏబిఎన్ ఛానల్లో గతంలో రాశారు కదా, ఏమని వీకెండ్ కామెంట్స్లో ఏమని మాట్లాడారనండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వైఎస్ఆర్సీపీలో నాయకులు సొంత భార్యల్ని
చెల్లెల కింద చేసి పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టి పెళ్లిళ్ళు చేస్తారు. ఇంతకన్నా ఉన్మాదము ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ ఏబిఎన్ ఛానల్ ఈ రకంగా ప్రచారణ చేసిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే నారా లోకేష్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు సమర్థించారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. అంటే మీ ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళు మట్టికే ఆడవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు కాదనమాట. అది సరిపోక ఇంకొక అడుగు ముందుకేశారు ఇవాళ. ఇదే సోషల్ మీడియాలో ఆర్గనైజ్డ్ క్రైమ్ కొన్ని సైట్స్ పెట్టుకుని, వెబ్ ఛానల్స్ పెట్టుకుని ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన, జగనన్న కుటుంబం పైన, జగనన్న శ్రీమతి గారైనా భారతమ్మ పైన ఏ రకమైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంత దారుణాతి దారుణంగా M9 అంట, ఏదో న్యూస్ ఛానల్ M9, ఇంకోటి ఇదేంటంటే థింక్ ఆంధ్ర అంట. థింక్ ఆంధ్రాలో వీళ్ళు పెట్టిన ఫోటోలు చూడండి. భారతమ్మ ఫోటో పెట్టి జగన్ పై భారతి కేసు పెట్టిందని మీకు తెలుసా? వైఎస్ఆర్ పరువు కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారట. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణమా? అసలు మీకు వార్తలు లేకపోతే వేరే వేసుకోండి. మీరు కుటుంబ సభ్యుల్ని, అందులోనూ మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని ఆది దంపతుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. అలాంటి వ్యక్తుల్ని మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో ఉన్న భార్యల పేర్లు ఎత్తేశారు. ఇప్పుడు ఇంకొక ఆర్గనైజ్డ్ క్రైమ్ డైరెక్ట్గా అధినాయకుడు శ్రీమతి గారిని తీసుకుని వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే నారా లోకేష్కి చెప్తా ఉన్నా, బాబు లోకేష్ బాబు మీకు ఇదే చెప్తా ఉన్నా, అధికారం ఉందని చెప్పేసి, అధికారం ఉంది ప్రస్తుతానికి, నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. నేను ఒక్కటే చెప్పే అంశం ఏంటంటే, ప్రస్తుతానికి చట్టం మీ చుట్టం కావచ్చు, రోజులన్నీ ఒకలాగా ఉండవు బాబు నారా లోకేష్, రోజులన్నీ ఒకలాగా ఉండవు. కాలచక్రం అటు నుంచి ఇలా తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు మళ్ళీ అదే చట్టం మీకు వెంటాడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోమని ఈ నారా లోకేష్కి చెప్తా ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతానికి చట్టం మీ చుట్టం కావచ్చు బాబు లోకేష్ బాబు, ఎల్లప్పుడూ అధికారం మీ చేతిలో ఉండదు. ఇప్పుడు కాలచక్రం అటు నుంచి అలా తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మీ పీక్కి చుట్టుకుంటుంది అదే చట్టం. ఇవాళ తీసుకొచ్చి నేను ఒక్కటే చెప్తున్నా, ఇదంతా పర్టికులర్గా ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉన్నారు ఈ క్రైమ్. ఏబిఎన్ రాధాకృష్ణతో మొన్న చెప్పించారు వీకెండ్ కామెంట్స్లో, వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళల గురించి, నాయకుల యొక్క భార్యల గురించి. ఇప్పుడు డైరెక్ట్గా అధినాయకుడి యొక్క శ్రీమతినే తీసుకుని వచ్చి ఇలాగా పనికిమాలిన వెబ్సైట్స్లో మీరు ఈ రకమైన ఫోటోలు వేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు కట్టారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. M9 న్యూస్ ఛానల్లో 2000 సంవత్సరంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అంట భారతిరెడ్డి గారట జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టారని, అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు సెటిల్మెంట్ చేశారని, ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మొరపెట్టుకుంటే ఈయన ముఖ్యమంత్రిగా సెటిల్మెంట్ చేసాడట. అడుగుతా ఉన్నా, ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు? అప్పుడు నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే ఏమన్నా వార్డు మెంబర్వా సెటిల్మెంట్లు చేయడానికి? ఏదో మీ చేతిలో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, లేకపోతే ఈ రకమైన ఆర్గనైజ్డ్ క్రైమ్ మేము చేస్తాము. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే గనక మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు అందులో ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే, ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చాం, ఇమీడియట్గా కేసు కట్టండి. థింక్ ఆంధ్ర పైన, M న్యూస్ పైన. మీరు ఈ రకమైన అవాస్తవమైన వార్తల్ని ప్రచురణలో తీసుకొస్తా ఉన్నారు. అంటే మీరు తీసుకొచ్చి సోషల్ మీడియాలో త్రో చేసేసి ప్రజలకి అలా వదిలేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగం. మొన్నటిదాకా తిరుపతి లడ్డు అయిపోయింది, దాని తర్వాత గుడిలు కడిగేశారు, దుర్గమ్మ గుడి కడిగేశారు, మళ్ళీ అక్కడ మెట్లెక్కేసి
తిరుపతి వెళ్ళారు, ఇష్టం వచ్చినట్టు గొడ్డు కొవ్వు పంది కొవ్వు అని నోటుకొచ్చిన మాటలు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, మొట్టికాయలు వేసింది, సిబిఐ చెప్పింది ఏ రకమైన జంతువుల కొవ్వు కలవలేదని. మళ్ళీ తీసుకొచ్చి బాత్రూమ్ క్లీనింగ్లు అన్నారు, బాత్రూమ్ టాయిలెట్లలో వాడే యాసిడ్లు అన్నారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చర్చ ప్రజల్లోకి వస్తూ ఉంది. అవును, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమే కదా, అమరావతి లోతట్టు ప్రాంతము, అది మొత్తం ముంపుకు గురవుతుంది. అది ఎప్పుడు అవుతుందో లేదో తెలీదు, మనం చూడగలమా, మన పిల్లలు చూడగలరా అనేది ప్రజల్లో ఒక ఆలోచన వస్తూ ఉంది. ఈయన జగనన్న చెప్పిన అంశం ఏంటి? ఎత్తు ప్రాంతము, మచిలీపట్నం పోర్ట్ ఉంది, అటు హైదరాబాద్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు పోర్ట్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఒక 4 లైన్ రోడ్ 6 లైన్ రోడ్ కావాలి అని చెప్పేసి ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నియరెస్ట్ పోర్ట్ మచిలీపట్నం బందర్ పోర్ట్. ఆ బందర్ పోర్ట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇంకా వాళ్ళకి దగ్గర అవుతుంది, పోర్ట్ దగ్గర అవుతుంది, వాళ్ళ యొక్క ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజమే కదా, అక్కడ 2 లక్షల కోట్లు పెట్టే కన్నా ఇక్కడ ఓ 15,000 కోట్లు 20,000 కోట్లు పెడితే ఒక అద్భుతమైన క్యాపిటల్ తయారవుతుంది కదా. ఒక మంచి పోర్ట్ కనెక్టివిటీ రోడ్స్తో అటు చెన్నైకి, ఇటు వైజాగ్కి, అటు కోల్కతాకి, ఇదంతా కూడా ఒక సింగిల్ సాగర్మాలలో ఒక రోడ్డు అవుతుంది కదా. మన క్యాపిటల్ ఇక్కడ సుమారుగా 40-45 లక్షల మంది జనాభా ఉన్నారు కదా అని ప్రజల్లో చర్చ వస్తుంది. నేను ఒక్కటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నానండి. నయా రాయ్పూర్ పరిస్థితి ఏంటి? మీరు తీసుకొచ్చి ఒక 10 బిల్డింగ్లు కట్టేస్తే పొద్దున్న వెళ్ళి వర్క్ చేసుకోవడానికి వెళ్తారు, సెక్రటరియట్ లేకపోతే అసెంబ్లీ ఇవన్నీ ఉంటే అమరావతిలో. సాయంత్రం ఎక్కడికి వస్తారు? మళ్ళీ విజయవాడ గుంటూరుగా వస్తారు. మళ్ళీ మీరు ప్రతి వర్షాకాలానికి పంపులు పెట్టాలి, నీళ్లు తోడాలి. ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నేను అడుగుతా ఉన్నా, ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు నయా రాయ్పూర్ ఏమైందండి? ఇంచుమించులో గోస్ట్ సిటీ లాగా అయింది. గాంధీనగర్ ఏంటండి? ఆవిడ మార్నింగ్ వర్క్ చేస్తారు, సాయంత్రానికి అహ్మదాబాద్ వచ్చేస్తారు. ఇప్పుడు ఇదే జరగబోతోంది. రేపు అమరావతిలో మీరు ఒక 10 బిల్డింగ్లు కట్టినంత మాత్రాన జరిగే అంశం ఏంటి? రియల్ ఎస్టేట్ ఎక్కడవుతుంది? ఇవన్నీ కూడా ప్రాక్టికల్ అంశాలు. నేను ఇదే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ కంపెనీ ఆయన తీసుకెళ్లి రంగారెడ్డి డిస్టిక్లోనే ఎక్కడో సుమారుగా 250 కోట్లు ఎంతో పెట్టుబడి పెడతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీరు అమరావతి మీ బ్రెయిన్ చైల్డ్ కదా, మీరు అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ కదా. ఆ ఇండస్ట్రీ ఏదో, ఆ పెట్టుబడులు ఏదో ఇక్కడ అమరావతిలో పెట్టండి, పెట్టి అక్కడి నుంచి లాభాలు తీసుకురండి, అక్కడ కొన్ని 100 మంది 1000 మందికి ఉపాధి కల్పించండి. అది కదా నాయకుడు చేసే పద్ధతి. మీరెందుకు హైదరాబాద్లో పెట్టుబడులు పెడతా ఉన్నారు? అంటే ఇక్కడ క్లియర్గా అర్థమయ్యే అంశం ఏంటంటే, అమరావతి మీకేంటంటే అక్కడి నుంచి పాలు పితుక్కుంటున్నారు, అవి తీసుకెళ్ళి హైదరాబాద్లో అమ్ముకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి మీరు డబ్బులన్నీ కూడా లాక్కుంటున్నారు. మీరు ఉండేది హైదరాబాద్, మీ వ్యాపారాలు ఉండేది హైదరాబాద్, మీ అబ్బాయి ఉండేది హైదరాబాద్, మీ డిప్యూటీ సీఎం గారు ఉండేది హైదరాబాద్. అడుగుతా ఉన్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇది గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ మీరు చర్చకు తీసుకురండి, ఏది బెస్ట్ క్యాపిటల్ అవుతుందో. అమరావతి అనేది మీరు కాదు కదా, మీ పిల్లలు కూడా మహానగరం కింద చూస్తారో లేదో నాకు తెలియదు. మీరు ఎంతసేపు హైదరాబాద్తో పోలుస్తూ ఉన్నారు. మీరు ఇదే అమరావతి రైతుల్ని బొట్టలు ఎలాగేశారు చెప్పండి? సింగపూర్ తీసుకెళ్ళి ఎత్తైన భవనాలు చూపించేసి హైదరాబాద్ నేనే కట్టాను డప్పు వేసుకుని ఇక్కడ ప్రజలను అందరినీ కూడా మభ్యలోకి పెట్టి అక్కడ అమరావతిలో ఒక 25 లక్షలు 30 లక్షలు ఎకరం ఉంటే రేపు మీ 1000 గజాలే గజం ₹1,00,000 అయిపోతుంది, మీకు ఇచ్చే 1000 గజాలే 10 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అని ఈ రకమైన పిక్చర్ చూపించారు. చూపించి బొట్టలో వేసుకుని ఇన్ని 1000 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు చేసింది ఏంటండి? అక్కడ ఎవ్వరు లేరు. ఆ 29,000 రైతులు మీ తాలూకా బినామీలకు సంబంధించిన 1000 ఎకరాలు. ఇంకా ప్రజల పార్ట్నర్షిప్ లేదు. అదే మీరు అమరావతిలో తీసుకుంటే సుమారుగా 45 లక్షల మంది ప్రజల యొక్క పార్ట్నర్షిప్ అక్కడ ఉంటుంది. అప్పుడు కదా క్యాపిటల్ డెవలప్ అయ్యేది. ఆ మాత్రం సెన్స్ లేకోకుండా, ప్రాక్టికాలిటీ లేకోకుండా
ఈ రకమైన రియల్ ఎస్టేట్ దందా చేసుకుని మీకు మీరుగానే వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు రియల్ ఎస్టేట్ ఆస్తులు పెంచుకోవడానికి మీరు చేసిన స్కెచ్ అది. ఇది ప్రజల్ని నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నా. ఇంకోటి కూడా మా పైన కూడా మీరు గతంలో అమరావతికి ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు అని మీరు మా దగ్గర కూడా సోషల్ మీడియాలో కానీ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒకటే అంశం చెప్తా ఉన్నా. మీరు 2014లో కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కింద ఉండి మీరు లక్షల కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తారు, అప్పుడు అమరావతి అద్భుతంగా తయారవుతుంది అని మేము కూడా భావించాం ప్రతిపక్షంగా. అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు ఒప్పుకున్నాం, మీరు లక్షల కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి పెట్టుబడులు పెట్టి అద్భుతంగా తయారు చేస్తారని. కానీ రాను రాను ఏమైంది? పులి మీద స్వారీ అయిపోలేదా? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తీసుకొచ్చి ప్రజల్ని నట్టేటి ముంచకూడదు కదా. ఇవన్నిటికి ప్రాక్టికాలిటీ ఏంటి అని అంటే, ముందర మేము చెప్పింది విశాఖపట్నం మీకు నచ్చలేదు, సరే ఇదే ప్రాంతంలో ఇప్పుడు బెస్ట్ పాసిబిలిటీ ఉన్నది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ మూడు కలిపి మ్యావిగన్ అని చెప్పాం. ఇది ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువైపు ఇటువైపు ఏ సైడ్ కావాలో ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయండి. ఇది మీరు ఇప్పుడుకిప్పుడు నిర్ణయం కూడా తీసుకునేది కాదు, ఆలోచన చేయండి. 2 లక్షల కోట్లు అక్కడ పెట్టుబడి, 20,000 కోట్ల పెట్టుబడి ఇక్కడ 45 లక్షల మంది ప్రజల భాగస్వామ్యం ఉన్నారు. ఇక్కడ కేవలము వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి ఈ 45 లక్షల మందికి బాగవుతుంది, ప్లస్ కొన్ని లక్షల మంది వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు మ్యావిగన్లో. ఇక్కడ అమరావతిలో మనం చూసేదేం కాదు, మన పిల్లలు కూడా చూస్తారో లేదో మనకు తెలియదు. ఈ యొక్క పరిస్థితులు ఇది కాక ఇంకొక అంశం కూడా, ఆమె రేణుకా చౌదరి ఏం మాట్లాడిందండి? పార్లమెంట్ వేదికగా పెట్టరా పేరు, అనరా పేరు కమరావతి అని. ఏంటిది? ఒకవేళ నిజంగా ఆవిడ ఏ పార్టీ అయినా కానివ్వండి, మరి నిజంగా ఆమె మాట్లాడింది తప్పు అని అన్నప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ మీకు అపోజిషనే కదా కాంగ్రెస్ పార్టీ, మరి మీరు ఎందుకు ఖండించలేదని అడుగుతాను. అంటే మీకు కూడా యాక్సెప్టబుల్ అంటే మీరు చెప్పలేని మాటలు రేణుకా చౌదరి గారితో చెప్పించారా? రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతున్నాను.